చెన్నూరు మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు మద్దెల భవాని మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను తాకట్టు పెట్టొద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. బహుజన వాదం ఎత్తుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలను నమ్మించి గొంతుకోసే విధంగా నేడు మీ యొక్క పద్ధతిలో మీ ఆలోచనలు బీఆర్ఎస్ చేరికతో తెలిసిపోయిందన్నారు. మొన్నటి వరకు కుటుంబ పాలన, దొరపాలన, నియంత పాలన అంటూ వ్యతిరేకించిన మీకు నేడు మీకు దొర గౌతమ్ బుద్ధుడై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పూలేగా కనిపిస్తున్నాడని విమర్శించారు. దళిత బహుజనులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేవారిని ఎవరు కూడా నమ్మకూడదని ప్రజలకు పిలుపునిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ మంచిర్యాల జిల్లా నాయకులు కె శిరీష్, పీఓడబ్ల్యూ చెన్నూరు మండల నాయకులు ఎం ప్రవళిక, లక్ష్మి, పద్మ, దుర్గా, శ్రీలత, వసంత, ఐఎఫ్టియు చెన్నూరు డివిజన్ అధ్యక్షులు మాసాని రమేష్, పీవైఎల్ చెన్నూరు మండల కార్యదర్శి తగరం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది ఒక బహుజనవాదిగా, ఒక బహుజన బిడ్డగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల బిడ్డల అందరినీ కూడా మరి మోసం చేసి బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చి మరి మోసం చేయడం అనేది దీన్ని బహుజన బిడ్డలందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అందుకోసమనే తెలియజేస్తూ ఉన్నాం. బహుజన ముసుగులో వచ్చి రాజకీయాన్ని వేసి నువ్వు కేసీఆర్ వదిలినటువంటి బాణాన్ని అనే విషయాన్ని కొంతమంది చెప్పినా కూడా మేము నమ్మలేదు. మా బహుజన బిడ్డ మంచి నాయకుడు, జ్ఞానవంతుడు అని చెప్పేసి ఆలోచించుకున్నాం, కానీ కాదు, అజ్ఞానంలో ఉన్నామని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఒకప్పుడు దొర పరిపాలించినప్పుడు దొరను దొర ఎందిరో, దొర పోకటెందిరో అని ఈరోజు దొర దగ్గరికి నువ్వు చేరుకున్నావంటే నువ్వు దొర గడిళ్లలో బందీ అయినావు అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా బహుజనవాదాన్ని మోసం చేసినటువంటి బహుజన బిడ్డలం, అంబేద్కర్ వాసులం, అంబేద్కర్ బిడ్డలం, పూలే వాసులం, మరి కాంచీరాం వాసులం, మహనీయుల ఆలోచన విధానంలో నడుస్తున్నామని చెప్పేసి కొంతమంది దళిత నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఈ బహుజన ముసుగుతోని, ఈ బహుజన వాదంతోని మీరు వచ్చి జనాలను పిచ్చోళం చేయడానికి మీరు వచ్చిందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మీకు అంతగానో ఇష్టం ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు ప్రశ్నించాలే కదా. అప్పుడు ప్రశ్నించకుండా దొర ప్యాకేజ్ ఇస్తేనే ఈరోజు మీరు వెళ్ళిన విషయాన్ని మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. చట్టం అందరికీ సమానమే. భారత రాజ్యాంగం ఖచ్చితంగా అమల్లోకి రావాలి. భారత రాజ్యాంగాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ మారుస్తున్నాడని చెప్పేసి మీరు ఏ రకంగానైతే ఒక వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. కేసీఆర్ కూడా మరి మారుస్తారని చెప్పేసి వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పుడు తిరుగుబాటు మొదలైంది కదా. అప్పుడు కూడా మనం చేసినాం కదా. మరి భారత రాజ్యాంగాన్ని మోసం చేసేటువంటి బీజేపీ కావచ్చు, అదేవిధంగా మరి కేసీఆర్ కూడా మారుస్తున్నాడు కాబట్టి కేసీఆర్ బాణానివి నువ్వు, కేసీఆర్కు తొత్తులు అనే విషయాన్ని మేము ఈ ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ ఎస్సీ సెంక్షన్లు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ రిజర్వేషన్ పొందిన